ప్రాచీన దేవాలయాలు, పురాతన ఆధ్యాత్మిక పీఠాలు వేల సంవత్సరాలుగా సనాతన ధర్మ సాంప్రదాయాన్ని కాపాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తున్న పవిత్ర క్షేత్రాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కొత్తపేట ఆర్కేపురంలో ఉన్న కూర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఆధ్వర్యంలోని ఆదిపరాశక్తి శ్రీ పత్యంగిర పరమేశ్వరి మందిరాన్ని దర్శించబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర, అమ్మవారి దివ్య దర్శనం, ఆలయంలో జరిగే విశేష పూజలు, హోమాలు, నవరాత్రి ఉత్సవాలు, భక్తులు తెలుసుకోవలసిన ఎన్నో విశేషాలను ఈ ఒక్క వీడియోలో మీకు చూపించబోతున్నాం. అయితే ఆలయ దర్శనాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు ఎందుకు దర్శించడానికి వస్తున్నారు? ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, హోమాల విశిష్టత ఏమిటి? ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలోని రామకృష్ణాపురంలో ఉన్న కూర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఆధ్వర్యంలోని శ్రీ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం వద్ద ఉన్నాం. ఈ పవిత్ర ఆలయం ఎన్నో సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే గంటల నాదం, ధూప దీపాల సువాసన, ప్రశాంతమైన వాతావరణం ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ పవిత్ర ఆలయంలో ప్రధాన దైవమైన శ్రీ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారితో పాటు అనేక దివ్య దేవతల సన్నిధులు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ సర్వేశ్వర స్వామివారు, శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ తారాదేవి, శ్రీ మాతాంగీదేవి, శ్రీ కాళీదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు వంటి అనేక దివ్య సన్నిధులను భక్తులు దర్శించుకోవచ్చును. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇన్ని దివ్య సన్నిధులను దర్శించుకునే అవకాశం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ పవిత్ర ఆలయం కూర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ పీఠం సనాతన ధర్మ ప్రచారం, శక్తి ఆరాధన, వేద సాంప్రదాయాలను భక్తులకు చేరవేయడంలో విశిష్ట సేవలను అందిస్తుంది. ఆహా, ఎంత అద్భుతమైన దివ్య దర్శనం! శ్రీ రాధాకృష్ణుల వారి ఈ మనోహర రూపాన్ని చూస్తుంటే మనసు భక్తిభావంతో నిండిపోతుంది. వారి చిరునవ్వు, దివ్య అలంకరణ, ఆ ప్రశాంతమైన రూపం ప్రతి భక్తుడి హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఇలాంటి దివ్య దర్శనం లభించడం నిజంగా ఒక అదృష్టం. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ రాధాకృష్ణుల వారి దివ్య సన్నిధి కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ రాధాకృష్ణుల వారి దివ్య సన్నిధి కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేమ, భక్తి, ధర్మానికి ప్రతీకలైన శ్రీ రాధాకృష్ణుల వారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించి దైవానుగ్రహాన్ని కోరుకుంటారు. పక్కనే జ్ఞానం, విద్యలకు అధిష్టాన దేవతైన మహాసరస్వతీదేవి సన్నిధి కూడా భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారికి కూడా ప్రత్యేక సన్నిధి ఉంది. శ్రీ వారాహి దేవి సప్త మాతృకల్లో ఒకరుగా ఆరాధించబడుతుంది. ధైర్యం, రక్షణ, శక్తికి ప్రతీకగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ఆలయం ఎంతో వైభవంగా అలంకరించబడుతుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, హారతులు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయ ప్రధాన దైవమైన శ్రీ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిస్తారు. భక్తుల అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారు భక్తులకు ధైర్యం, శక్తి, రక్షణకు ప్రతీకగా కొలువై ఉన్నారు. శ్రీ సర్వేశ్వర స్వామివారు శైవ సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తుల తొలి పూజలను అందుకుంటారు. ఇప్పుడు మనం దర్శించబోతున్న ఈ దివ్య సన్నిధి ఎందుకు ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది? వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి? రండి, అమ్మవారి దివ్య దర్శనం చేసుకుంటూ ఆ విశేషాలను తెలుసుకుందాం. ఇదే ఈ ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి దివ్య సన్నిధి. శ్రీ వారాహి దేవి సప్త మాతృకల్లో ఒకరిగా శక్తి సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించి తమ కుటుంబ శ్రేయస్సు, ధైర్యం, ఆధ్యాత్మిక మంగళం కోసం ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో విశేష పూజలు, అలంకరణలు, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఇప్పుడు మనం ఈ పవిత్ర ఆలయ ప్రధాన గర్భగుడిలో కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం చేసుకోబోతున్నాం. అమ్మవారి ఈ దివ్య రూపాన్ని చూస్తుంటే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది. ఇదే ఈ పవిత్ర క్షేత్ర ప్రధాన దైవమైన శ్రీ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారు. సనాతన ధర్మంలో అమ్మవారిని ఆదిశక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. గర్భగుడిలో దివ్యంగా అలంకరించబడిన అమ్మవారి రూపాన్ని దర్శించగానే ప్రతి భక్తుడి మనసులో భక్తి, ప్రశాంతత, దైవానుభూతి కలుగుతాయి. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తూ తమ కుటుంబ శ్రేయస్సు, శాంతి, ఆధ్యాత్మిక మంగళం కోసం సంకల్పం చేసుకుంటారు. ఈ పవిత్ర ఆలయంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. రేపటి నుంచి వరుసగా 9 రోజుల పాటు దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇంకా ఈ ఆలయంలో జరిగే విశేష హోమాలు, ప్రత్యేక పూజలు, అలాగే రేపటి నుంచి ప్రారంభమయ్యే దేవీ నవరాత్రుల విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల వీడియోలు మీ యాత్రకు ఒక మంచి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పవిత్ర ఆలయంలో భక్తులు తమ తమ సంకల్పాలతో ప్రత్యేక హోమాలు నిర్వహించుకుంటారు. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, నరదృష్టి నివారణ, దుష్టదృష్టి నివారణ, శత్రు నివారణ, వివిధ దోషాల శాంతి కోసం శ్రీ ప్రత్యంగిర హోమం, శ్రీ వారాహి హోమం, శ్రీ రాజశ్యామల హోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం వంటి అనేక విశేష హోమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు తమ విశ్వాసంతో ఈ పూజలు, హోమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. అదిగో మళ్ళీ చూడండి. ఆహా! ఇప్పుడు మనం ఈ పవిత్ర ఆలయ ప్రధాన దైవమైన శ్రీ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం. శక్తి స్వరూపిణిగా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గర్భగుడిలో దివ్యంగా అలంకరించబడిన అమ్మవారి కరుణామయ దర్శనం
ప్రతి భక్తుడికి ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ పవిత్ర ఆలయంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. రేపటి నుంచి వరుసగా 9 రోజుల పాటు దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు, కుంకుమార్చనలు, హోమాలు, మహామంగళ హారతులు నిర్వహించబడతాయి. ఈ 9 రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి విచ్చేస్తారు. భక్తి, వేదఘోష, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో కలకల్లాడుతుంది. మీకు అవకాశం ఉంటే ఈ పవిత్ర నవరాత్రుల సందర్భంగా ఒక్కసారి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియోలో మనం ఆలయ దర్శనం, అమ్మవారి విశేషాలు, హోమాలు, పూజల గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో ఈ ఆలయానికి చెందిన పూజారులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఈ క్షేత్ర చరిత్ర, అమ్మవారి మహిమ, ప్రత్యేక పూజలు, నవరాత్రుల విశిష్టత గురించి మరింత వివరంగా తెలియజేస్తారు. ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. మీ అందరి ప్రేమ, ఆదరణ, సహకారం మాకు ఎంతో విలువైనది. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రల వీడియోలను మరింత ముందుకు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు మరియు పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్ సబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన దివ్యయాత్రలో కలుసుకుందాం. ధన్యవాదములు. ఓం శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మాతాకి జై. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ఓం శ్రీ శరభేశ్వరాయ నమః.